నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రక్తదాన మరియు ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేసిన రవాణా శాఖ జిల్లా కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వసతి గృహ 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు 2 నెలల పాటు నిర్వహించనున్న ఈ స్పెషల్ క్లాసులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సింగరేణి ఠాగూర్ స్టేడియం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కేంద్రం పాత మంచిర్యాలలో టీ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు నెల రోజులుగా జిల్లా రవాణా శాఖ నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా గురువారం పాత మంచిర్యాల టీ కన్వెన్షన్ హాల్లో రక్తదాన మరియు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వాహనదారులు పాటించాల్సిన నియమాలపై జనవరి మాసంలో రవాణా శాఖ మరియు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాహనదారులు అందరూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని స్వీయ రక్షణకు హెల్మెట్లు తప్పకుండా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించని పక్షంలో జరిగే నష్టాల గురించి ఆయన వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ పొందిన వాహనదారులందరూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే వచ్చే నెల నుండి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన రవాణా శాఖకు రక్తదాన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, డిపిఓ సంతోష్, సిఐ ప్రమోద్రావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంఓలు భీష్మ, శ్రీధర్, ఇండియన్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకనాల భాస్కర్ రెడ్డి, సెక్రటరీ చందూరి మహేందర్, ఏఎంవీఐ రంజిత్ రెడ్డి, కాసింలు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు. సో ఈ జనవరి మంత్ మనము ఒక రోడ్ సేఫ్టీ మంత్ లాగా జరుపుకుంటున్నాము. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. హెల్మెట్ సంబంధించిన, రోడ్ సేఫ్టీ సంబంధించిన, ఈరోజు బ్లడ్ డొనేషన్ అండ్ ఐ చెకప్ సంబంధించిన. సో ఐ చెకప్ సంబంధించిన ఐ థింక్ మన రోడ్ అండ్ హైవే మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు ఒక సందర్భంగా చెప్పారు. వాళ్ళకి ఒక డ్రైవర్ ఉన్నారు, చాలా టైం నుంచి చేస్తున్నారు. ఒక్కసారి ఫస్ట్ ఈ గాట్ ఐ చెక్. సో వాళ్ళకి అసలే ఏం కనిపించట్లేదు. సో అందాజాగా డ్రైవింగ్ మాత్రమే చేస్తున్నారు. సో చాలా మంది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత డ్రైవర్స్ కి 100% ఆఫ్టర్ 40 ఖచ్చితంగా మెడికల్ చెకప్ చేయాల్సింది ఐ చెకప్. ఎందుకు అందాజాగా వెహికల్ డ్రైవ్ చేయడానికి లేదు. ఆ వెహికల్ ఉన్న పర్సన్, మీ లైఫ్ అండ్ రోడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా రోడ్ రూల్స్ కూడా ఫాలో చేస్తారో ఆల్ లైఫ్స్ ఆర్ ఇండేంజర్డ్. సో ఈ ఐ చెకప్ కంటిన్యూస్ గా చేయాల్సింది మనం పెట్టాము, ఇంకా పెడతాము. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఐ చెకప్ సంబంధించిన ఫెసిలిటీ ఉన్నాయి, మీ అందరూ వాడుకోవచ్చు. దాని తర్వాత రోడ్ సేఫ్టీ సంబంధించిన నేను ఒక వీడియో చూశాను. దట్ ఈస్ లైవ్ వీడియో. ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక ఇద్దరు వస్తున్నారు. ఒక పర్సన్ హెల్మెట్, డ్రైవర్ కి హెల్మెట్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళకి హెల్మెట్ లేవు. సడన్ గా రోడ్ సైడ్ లో ఒక చెట్లు బ్రాంచ్ పడిపోయింది వాళ్ళ మీద. సో హెల్మెట్ ఉన్న వాళ్ళకి ఏమి కాలేదు, కానీ స్పాట్ డెత్ జరిగింది. సో ఎంతవరకు, ఎందుకు ఈ హెల్మెట్ నుంచి మన స్కల్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద డెత్ అకర్ బికాస్ డ్యామేజ్ ఆఫ్ ద స్కల్. హెల్మెట్ అయితే, హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ వాడితే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ లో 95 to 99% లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ విల్ గో ఫర్ హెవీ చెకింగ్ అండ్ పెనాల్టీ. దాని మీద ఎలాంటి డౌట్ లేదు. ఐ థింక్
ఇదే వారంలో మన రోడ్ సేఫ్టీ వీక్ కూడా జరిగింది, రోడ్ సేఫ్టీ మీటింగ్ జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. మనం డిసైడ్ చేసాము, ఇప్పుడు మనం అవగాహన పెంచుతున్నాము. అవగాహన నుంచి 70-80% అవుతుంది. కొంతమందికి పెనాల్టీ పెడితే తర్వాతే అర్థమవుతుంది. ఖచ్చితంగా రోడ్స్ రూల్స్ ఫాలో చేయాలి, ఓవర్ స్పీడింగ్ చేయకండి, హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడాలి. సో దట్ మనకి ఏమైనా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దే విల్ సేవ్ అస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఎవరికి చెప్పిరా, ఎమర్జెన్సీ అంటే ఇట్స్ ఎమర్జెన్సీ సరే వస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా చేస్తే దానికి ఏం ఆలోచనకి ఇది టైం ఉండదు. సో రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ ఫ్యాటల్. కొన్నిసారి ప్రాణం పోతుంది, కొన్నిసారి లైఫ్ టైం డిసెబిలిటీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ ప్రాబ్లమేటిక్ టు ఎనీ ఆఫ్ ద అస్. సో మనం అందరూ ఖచ్చితంగా రోడ్స్ రూల్స్ పాటించాలి. ఎక్కడైనా రోడ్స్ వైలేటర్ ఉంటుంది అంటే విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. కానీ అవగాహన కార్యక్రమం సంబంధించిన వీఆర్ డూయింగ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, అన్ని ప్లేస్లో చేస్తున్నాము. మొదటి నుంచి నేర్చుకోవాలి. అండ్ మీ అందరూ కూడా మీ పిల్లలకి అండర్ ఏజ్ వాళ్ళకి వెహికల్ ఇవ్వకండి. లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే మాత్రమే వెహికల్ డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు అసలే డ్రైవ్ చేయకండి. రూల్స్ ఫాలో చేయాలి. ఏమైనా డెవియేట్ బిహేవియర్స్ చేయడానికి లేవు. చాలా ప్రాణం తాగి డ్రైవ్ చేస్తున్నారు, దాని నుంచి కూడా పోతున్నాయి. తాగి అసలే డ్రైవ్ చేయడానికి మన వాళ్ళు చెక్ చేస్తున్నారు. రెగ్యులర్ గా మనం సడన్ కొంతమందికి చెక్ చేస్తాము, దానిలో వస్తే ఇంక్లూడ్ ఫైన్ విత్ క్రిమినల్ కేసు కూడా దాని మీద అవుతుంది. ఈ ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ సంబంధించిన అన్ని రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ రోజు రెడ్ క్రాస్ నుంచి రక్తదానం సంబంధించిన మన జిల్లాలో ఐ థింక్ దిస్ ఇస్ 5th or 6th టైమ్స్ మనకి బాగా రెస్పాన్స్ వస్తున్నాయి. మనకి చాలా మంది థాలసీమియా పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది డయాలిసిస్ పేషెంట్స్ ఉన్నారు. అండ్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ఫ్రమ్ అవర్ ఓన్ రిసోర్సెస్. సో దట్ ఈస్ అంటే మన చిరియాల జిల్లా ప్రజలకి నా తరఫున ఒక విజ్ఞప్తి అంటే ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు బ్లడ్ డొనేషన్ కి, you are most welcome to donate the blood. గత 30 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవం. గతంలో ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే భద్రతా వారోత్సవాలు నిర్వహించేది. కానీ ఎంతో రోడ్డు భద్రతా విషయంలో ప్రభుత్వము ఎన్నో చర్యలు తీసుకొని సింగిల్ లేన్ ఉన్న రోడ్లని డబుల్ రోడ్లు చేయడం, భద్రతా చర్యలు తీసుకోవడం, సైన్ బోర్డు పెట్టడం, పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే రోడ్డు నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ పట్ల ఫైన్ అమౌంట్ ఇంపోజ్ చేస్తూ, చాలాని ఇంపోజ్ చేస్తూ వాళ్ళలో క్రమశిక్షణ రావడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా చాలామంది డ్రైవర్స్ ద్విచక్ర వాహనాలు కానివ్వండి, బస్సులు, లారీలు, హెవీ వెహికల్స్ ఎవరైనా ఇంకా చాలామంది చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2024 12 నెలల కాలంలో మంచిర్యాల జిల్లాలో 147 మంది విలువైన ప్రాణాలు కోల్పోయినారు. అందులో 90% మంది నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, పాదచారి నిర్లక్ష్యం కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, హెల్మెట్ ధరించకపోవడం కావచ్చు, ఆగున్న లారీకి పోయి గుద్దడం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరి నైట్ 12 o'clock బయలుదేరి మనకి ఇక్కడికి వచ్చేసరికి 4 అవుతుంది. ఆ నిద్ర మత్తులో పోయి ఆగున్న లారీలని 2-3 కార్లు గుద్దినారు. ఆసిఫాబాద్ కాల్సిన ఇవన్నీ మానవ తప్పిదాలు. దీనికోసమే మానవ తప్పిదాలను తగ్గించడం కోసమే, రోడ్డు సంస్కారం పెంచడం కోసం, వ్యక్తిలో రోడ్డు పట్ల క్రమశిక్షణ పెంచడం కోసం, ఈ అవగాహన కల్పించడం కోసం నిత్యము అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగానే ఈ రోడ్డు రహదారి భద్రత మాసోత్సవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రక్తదానం మరియు కంటి పరీక్ష ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని సార్ ఇనాగ్రేట్ చేశారు. మీరందరూ ఈ రక్తదాన శిబిరం, కంటి పరీక్షలను వినియోగించాలని మీ అందరికీ కోరుతున్నాను.
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ మరియు అవగాహన తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రేరణ మరియు అవగాహన తరగతులను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2 నెలల పాటు ప్రేరణ మరియు అవగాహన తరగతులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ స్పెషల్ క్లాసుల వలన విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధులయ్యేలా తోడ్పడతాయని అన్నారు. ఈ ప్రత్యేక తరగతులు సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుందని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలోనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులందరూ ఈ స్పెషల్ క్లాసులకు తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న హాస్టల్స్లో 10th క్లాస్ సంబంధించిన పిల్లలకి స్పెషల్ క్లాస్ ఏర్పాటు అవుతుంది. దానికోసం ఒక చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చుకొని వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక స్టడీ మెటీరియల్స్ కూడా వచ్చినాయి. దానికి మనము ఇచ్చేసి వాళ్ళకి మంచిగా లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ లాగా నెక్స్ట్ 2 months మనం దానికి చేసేసి ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలి. 10th క్లాస్ రిజల్ట్ అంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ సొసైటీలో కూడా మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పిల్లలకి స్పెషల్ క్లాసెస్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఈవెన్ స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ అదర్ స్కూల్స్లో కూడా మనము స్పెషల్ క్లాసెస్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్లో నడుస్తున్నాయి. సో ఈసారి మంచిగా రిజల్ట్ తీసుకురావాలి. దానికోసం మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ ఐ హోప్ ఈ సంవత్సరం మన జిల్లాకి రిజల్ట్స్ ఇంకా మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 12 రోజుల పాటు ప్రత్యేక నగల ప్రదర్శన ఉంటుందని మలబార్ గోల్డ్ షోరూం స్టోర్ డైరెక్టర్ రోషన్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ షోరూం స్టోర్ డైరెక్టర్ రోషన్ లాల్ మాట్లాడుతూ, ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 10వ తేదీన వరకు 12 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక నగల ప్రదర్శన కార్యక్రమాన్ని ఈరోజు మందమరి జీఎం సతీమణి స్వరూపరాణి ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో 12 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అద్భుతమైన నగలను, ఆభరణాలను తెప్పించి ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ వినియోగదారులందరూ 12 రోజుల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ డైరెక్టర్ బాబట్టో టోమై, షోరూం మేనేజర్ విరోజ్ ఖాన్, మార్కెటింగ్ పర్సన్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వివిధ చోట్ల పర్యటించారు. గురువారం రామారావుపేటలో సింగరేణి అధికారులు మూసివేసిన గోదావరి రోడ్డును పరిశీలించి అనంతరం స్థానిక మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన వివి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా గెలుపొందిన జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. రామారావుపేట డంప్యార్డ్లో ఎమ్మెల్యే వివేక్ స్థానిక గ్రామస్తులతో కలిసి గోదావరి రోడ్డును పరిశీలించి అనంతరం గతంలో ఉన్న గోదావరి దారిని కొనసాగిస్తూ స్థానిక గ్రామస్తులకు దారి సమస్య ఏర్పడకుండా చూడాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో వివి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన ఇందారం జట్టుకు ట్రోఫీతో పాటు 30,000 రూపాయల నగదు బహుమానం అందించారు. అదే క్రమంలో రన్నరప్గా నిలిచిన కాన్కూరు జట్టుకు 15,000 నగదు బహుమానం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఆట మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు వారి స్థానిక గ్రామాల క్రీడాకారులు వికెట్లు తీసినప్పుడు, క్యాచ్లు పట్టినప్పుడు, 4లు, 6లు కొట్టినప్పుడు కామెంటరీ మైక్తో ప్రత్యేక బహుమతులు ప్రకటించి క్రీడాకారులను ప్రోత్సహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. యువత కొట్లాటలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో యువతకు క్రీడలపై ఆసక్తి కలిగించేలా వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్లను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. చివరి మ్యాచ్లో ఉత్కంఠభరితంగా ఆడిన ఇరు జట్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గ్రామాలలో తీసుకువెళ్లాలని చెప్పి అప్పుడు నేను 2 టోర్నమెంట్స్ ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రూరల్ క్రికెట్ టోర్నమెంట్స్, ఒకటేమో వెంకటస్వామి కప్పు పెట్టడం జరిగింది, ఒకసారేమో వెలుగు కప్పు, ఇది టిపిఎల్, అది తెలంగాణ ప్రీమియర్ లీగ్, అది కూడా వెంకటస్వామి కప్పే ఉండే టోర్నమెంట్ అది. సో అంటే గ్రామాలలో కూడా క్రికెట్ చాలా మంది, నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు వస్తుంటే అక్కడ కూడా పిల్లలు ఒక గ్రౌండ్ గవర్నమెంట్ మాది, అక్రమ నిర్మాణాలను ఎట్లా కూలుస్తారు అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మత్తమారి సూరిబాబు నాయకులు హెచ్చరించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీప 170 పీపీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జేసీబీతో తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్ఐ ఆదిలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పోలీసు బందోబస్తుతో వచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని కూల్చివేయొద్దని 4 రోజుల సమయం ఇవ్వాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. జేసీబీతో అక్రమ కట్టడాన్ని కూల్చకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను వారించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ మాది, అధికారులను ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తామని బెదిరించారు. దీంతో బస్తీవాసులు అక్కడికి చేరుకుని ఈ స్థలంలో అంగన్వాడీ పాఠశాల, పోచమ్మ గుడి, వినాయక గుడి షెడ్ ఏర్పాటు చేయవలసిందిగా ఉండగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. చివరికి తహసీల్దార్ జ్యోత్స్న ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో కూల్చివేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి ఠాకూర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన గాంధీ పార్కులో మహాత్మాగాంధీ విగ్రహానికి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు జాతిపిత మహాత్మాగాంధీ యొక్క గొప్పతనం గురించి వారు వివరించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక వైశ్య కులస్తుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్కేపీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, పీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, వడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, తాజా మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఈ రోజున మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, ఈ ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు మనం ప్రపంచంలోనే ఎక్కడ కూడా చూడలేదు. వారు సౌత్ ఆఫ్రికాలో పనిచేసినప్పుడు లాయర్గా అక్కడ ఏదైతే వివక్ష ఉండనో భారతీయుల పైన అది చూసి ఇండియాకు వచ్చి భారతదేశంలో కూడా బ్రిటిష్ రాజ్యం వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది మన మహాత్మా గాంధీ గారు. వారు అందరి కులాల వారిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనము మన దేశంలో నాన్ వైలెంట్ వేస్లో ఎక్కడ కూడా గొడవలు లేకుండా మనము ఫ్రీడమ్ సాధించాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది. వారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా గాంధీ గారు స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. గాంధీ గారు ఎట్లా ఈ ఉద్యమం చేస్తారు, గాంధీ గారు ఏదైతే విలువలు ఫాలో చేస్తారో ప్రపంచంలో అందరూ కూడా వారిపైన స్టడీ చేసి ఈ మహనీయుడి పైన పుస్తకాలు రాస్తూ మహనీయుడు గారి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పి అందరూ కూడా గాంధీ గారిని ఫాలో చేస్తారు. ఈరోజు వారిని గుర్తించుకొని మనమందరం భారతీయులం వారి ఏదైతే విలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి మన ప్రజలందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తిర్యాని మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో 420 హామీలను ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ గాంధీ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో ఉన్న డూప్లికేట్ గాంధీలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే మంచి బుద్ధిని ప్రసాదించాలని గాంధీ మహాత్ముని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుందని విమర్శించారు. ప్రజా పాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని, మండలంలో ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల అర్థం ఏమిటోనని ప్రశ్నించారు. మారుమూల మండలమైన తిర్యానీలో ఎన్నో ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయని, మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు పథకాలు వర్తించగా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో పథకాలను ఆపే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారని, అది ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, బుర్ర రమేష్ గౌడ్, పొలస రమేష్, దుసా మధుకర్, పులిచందు, సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్, బొడ్డు రవీందర్, రవి, భీమ్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి 420 హామీలను ఇచ్చి మరి వాళ్ళ ఏది కూడా అమలు చేయని పరిస్థితిలో మరి ప్రజానీకం ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఏదైతే గాంధీ పేరు పెట్టుకొని ఇలా ఇందిరాగాంధీ అని పథకం, ప్రతిదానికి ఇందిరమ్మ పథకం అని పేరు చెప్తున్నారు. మరి అదే మహాత్మా గాంధీకి ఇలా మెమోరాండం వేయడం జరిగింది. మరి ఇన్ని పేర్లు చెప్పుకొని కూడా ఒకటి కూడా అమలు చేయని పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు రైతులను ఉద్దేశించి మరి వారికి రైతులు అందరికీ బాగుపడాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకం అనేది తీసుకురావడం జరిగింది. మరి దాన్ని ఇలా పొడిగించాల్సింది పోయి మరి దాన్ని వల్ల 2 సార్లు కూడా రైతు బంధు పథకాన్ని ఇవ్వకుండా గేటు వేసి మేము 15,000 ఇస్తాం అని సంక్రాంతికి ఇస్తాం, 26 జనవరికి ఇస్తాం, జనవరి రోజు రాత్రి ఆదివారం అయింది, రాత్రి 12 గంటలకు మీరు సెల్లులో చూసుకోండి అని బూటకం మాటలు చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మరి ఇలా ప్రజానీకం అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏంటంటే ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా రాజీవ్ ఎవరైనా పాత ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని కంటిన్యూ చేస్తూ కొత్తవి పెట్టారు. కానీ ఇవాళ ఉన్న పథకాన్ని తీసేసి ఇలా రైతులందరి మెడలు నొక్కేసే పరిస్థితి చేసేది. కాబట్టి నిజంగా వారిని మేము ఇలా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క హామీలను ఖండిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇలా ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు పెళ్లిలైతే 1,00,000 తులం బంగారం ఇస్తాను, కేసీఆర్ ఇచ్చింది ఏం సరిపోతుంది అన్నాడు. ప్రతిదీ ఇల్లు ఇస్తామన్నాడు. అన్ని చెప్పుడు మాటలకి పాత దానిలా మేము డ్రామాలు చూసేది. అప్పుడు బుడ్డరకాన్ మాట్లాడేది సేమ్ రేవంత్ రెడ్డి బుడ్డరకాన్ లెక్క మాట్లాడుతూ ఉన్నది తప్ప మరి ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇకనైనా గమనించి మరి యొక్క హామీలు నెరవేరేంత వరకు మేము ఖచ్చితంగా మెడలు వంచి పోరాడతామని చెప్పి మరి ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని చెప్పి. సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జె రవీందర్ విమర్శించారు.
గురువారం కేటీఆర్ ఆదేశాల మేరకు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ ప్రజలను, రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్ నాయకులను దిమ్మ తిరిగేలా కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని పండగలా మార్చారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు రైతులకు ఎంతో అనుకూలంగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడుదలగా రైతులకు రైతు బంధును ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, రైతుల కళ్ళాలు ఆనందం వచ్చేలా చేశారని పేర్కొన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతును మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలన అయోమయంగా మారిందని, రోజురోజుకు ప్రజలు కాంగ్రెస్ పట్ల అసూయతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నెల నెల పెన్షన్ వచ్చేవాన్ని, పేద ప్రజల సుఖ సంతోషాలతో ఉండేవారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంతవరకు పెంచలేదని, ఇది ప్రజలను దాదా చేయడమేనని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పేదవాళ్లకు మంచి రోజులు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను, ఫలాలను అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిక్లరేషన్ పేరు మీద, గ్యారంటీల పేరు మీద, హామీల పేరు మీద రాజీవ్ గాంధీ గారి యొక్క సమక్షంలోనే ఇవాళ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఆ హామీలను నమ్మినటువంటి ప్రజలు ఆ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ 420 రోజులైనప్పటికీ కూడా ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే 420 రోజులైనటువంటి సందర్భంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ దేశం కోసం, ఈ దేశం దేశాన్ని సాధించడం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఇవాళ మెమోరాండం అంటే ఒక వినతి పత్రాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా గాంధీ వారసులం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు వారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని మాటలు చెప్పి ఇవాళ చాతగాని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ అనావశ్యకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా ఏదైతే ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ కేసీఆర్ గారు, వ్యవసాయం అంటే కాంగ్రెస్ పాలనలో దండుగానేటువంటిది ఉండే, కానీ ఏదైతే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి యొక్క పాలనలో వ్యవసాయం ఒక పండుగలాగా ఇవాళ చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. ఏదైతే పెట్టుబడి కోసం 6 నెలలు కష్టపడ్డటువంటి రైతులు చూడనటువంటి ఏదైతే కొమటోల దగ్గర కానీ, చౌకార్ల దగ్గర కానీ వ్యవసాయం కోసం సాయం చేయమనేటువంటిది వేడుకునేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవాళ ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి సంవత్సరానికి 10,000 రూపాయలను ఇవాళ వ్యవసాయదారునికి ఇచ్చినటువంటి సందర్భం. కానీ అదే వచ్చినటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ 18,000 సరిపోవు, 15,000 ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఇవాళ 2 దఫాలుగా ఇవాళ ఎగరగొట్టినటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక దిక్కు సంక్షేమంలో 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. ఇవాళ ఫ్రీ బస్ అని ఒకటే నడుపుతూ ఇవాళ ఆటో కార్మికులను, ఆటో డ్రైవర్లను ఇవాళ రోడ్డున పడేసి ఆత్మహత్యలు. సింగరేణి వ్యాప్తంగా కొత్త గనులు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని హెచ్ఎంఎస్ నాయకులు జై శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం మందమరి పట్టణంలో వారు మాట్లాడుతూ 2000 సంవత్సరంకు పూర్వం 1,16,000 మంది ఉన్న కార్మికులు 56 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులతో కార్మిక ఏరియాలో కలకలలాడేవని,
కానీ నేడు గనులు మూతపడి కార్మికులు లేక ఏరియా మొత్తం వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. సింగరేణి అంటేనే సిరుల మాగాని అని, ఎంతో మందికి ఉపాధి చూపెట్టిన ఘనత సింగరేణి సంస్థ. అలాంటి సింగరేణిలో ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివిన సింగరేణి కార్మికుల కొడుకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం నాయకులు సింగరేణిలో నూతన గనులను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, సింగరేణిలో పూర్వ వైభవం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటిదాకా పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, సంవత్సరం కింద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, సింగరేణి మనుగడ కోసం చేసింది ఏమీ లేదనేది ఇవాళ దాకా తేలిపోతుంది. 1,16,000 మంది కార్మికులతో ఏ ప్రాంతం చూసినా కలకలాడినట్టు సింగరేణి ప్రాంతాలన్నీ కూడా పోసిపోయి కనిపిస్తున్నాయి. ఊరు కాచిన వెన్నెలగా మారిపోతున్నాయి. కాబట్టి దీనికి పాలకులు, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం మీద ఓట్ల కోసమే ప్రేమ రెట్టించడం కాకుండా మరి కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడేటువంటి తీరులో మరి వాళ్ళు పోరాడితే తప్ప, వాళ్ళ కార్యక్రమాలు ఉంటే తప్ప ఇక్కడ సింగరేణి కాలనీ ప్రాంతంలో మనుగడ లేదనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి మరి గెలుస్తున్నటువంటి ఈ కార్మిక కుటుంబాల ఓట్లు పొందుతున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇవాళ ఎమ్మెల్సీలు కానీ మరి ఈ ప్రాంతాన్ని కాపాడుతూ సింగరేణి సంస్థ చాలా చిత్రంగా తయారైంది. గతంలో అంటే 25-30 సంవత్సరాల క్రితం 1,27,000 మంది కార్మికులతోని ఈ సింగరేణి ప్రాంతం అంతా కూడా కలకాలాడేది. 56 గనులుండే అప్పుడు. ఇప్పుడు 21 గనులకు పడిపోయి 35 గనులు మూతవ్వడం చాలా శోచనీయం. సింగరేణి కార్మికులు కూడా అప్పుడు 127,000 మంది కార్మికుల నుండి ఇవాళ 40,000 కార్మికులకే దిగజారిపోవడం. మరి సింగరేణి మనం అభివృద్ధి చెందుతుందా, దిగజారిపోతుందా కార్మికులు గమనించాలని హెచ్ఎంఎస్ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా మందమని ప్రాంతంలో అయితే ఎన్నో గనులతోని SMG3, SMG1, 1A, KK2, 2A, KK5A, KK3, KK1, RK1A, RK2, RK4, MK4, MK4A ఇట్లా ఎన్నో గనులను మూసివేసి మరి కనీసం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క గన్ని కూడా తెరవకపోవడం మరి మన దురదృష్టమా, లేకపోతే సింగరేణి మరి మన కార్మికులను పట్టించుకోకపోవడం అనేది ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా రాబోయే కాలంలో మరి కొత్త గనుల కోసం అన్ని యూనియన్లు కూడా సంఘటితంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రక్తదాన మరియు ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేసిన రవాణా శాఖ. జిల్లా కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వసతి గృహ 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు. 2 నెలల పాటు నిర్వహించనున్న ఈ స్పెషల్ క్లాసులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. సింగరేణి ఠాగూర్ స్టేడియం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.